నమస్తే. నమస్తే. నేను మీ సౌజన్య. ఈరోజు సాయంకాలం 6:30 అట్లా అవుతుంది. కొద్దిగా చెక్కలు చేసుకొని బయట తిని తిని ఇసుకొచ్చేసిందనమాట. అందుకని సొరకాయతోటి చెక్కలు చేస్తున్నానమాట. ఈ సొరకాయలతోటి చెక్కలు చేయాలంటే ముందు సొరకాయ తురుముకోవాలి కొద్దిగా. అది సన్నది కాదు, కొద్దిగా పెద్దది ఉంటుంది కదా, ఆ పెద్ద బ్లేడ్ తోటి తురుముకోవాలి. దాంట్లో కొద్దిగా పచ్చెనపప్పు, సాయి పెసరపప్పు నానబెట్టి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టారనమాట. నానబెట్టేసేసి దానిలో వేసేసుకోవాలి. దీనికి కావాల్సినవి సొరకాయ, సాయి పెసరపప్పు, పచ్చెనపప్పు, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ. ఇవే ఇంట్లో ఉండే మనకి వాటితోటే చేసుకొని తినేయచ్చు. సరే రోజు బయట నుంచి తెచ్చుకొని తిని ఇసుగు పడుతుందని ఇది రైస్ ఫ్లోర్ అనమాట. అప్పుడే పట్టించుకొచ్చా. తినాలి కదా, మరి తినాలంటే అన్నీ చేసుకోవాలి. పోయి తెచ్చుకున్నాను అనమాట రైస్ ఫ్లోర్ పట్టించి. బాగుంది, మా ఇంటికి దగ్గరే అనమాట రైస్ ఫ్లోర్ మిల్లు కూడా. సరేలే చేసుకుందాం, బయట తిని తిని ఇసుగు వస్తుంది, ఎందుకులే ఇంట్లో చేసుకుని తిందామని ట్రై కాదు ఇది. నాకు పెళ్ళయ్యి 30 years అవుతుంది. మేము పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో తెనాల్లో ఉండేవాళ్ళం. అప్పుడు మా ఇంటి పక్కన మేము వైశాస్ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం అనమాట. ఆంటీ రోజు సాయంకాలం ఏదో ఒక స్నాక్స్ చేస్తుంది. ఇది సొరకాయతోటి చక్కర్లాగా చేసేది అనమాట ఈవినింగ్ పూట. ఇది మా అమ్మకి భలే ఇష్టం. ఇది అల్లం ముక్క అనమాట. అంత వేయను, కొద్దిగా చిన్న ముక్క కట్ చేసేస్తా. కరివేపాకు, పచ్చిమిరకాయలు అనమాట. ఇవి కొద్దిగా కచ్చాపచ్చగా నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నేను అల్లం కూడా అంత వేయలేదు, చిన్న ముక్క అనమాట. మీకు చూపించడం చిన్న ముక్క చూపించడానికి అర్థం కాదని చిన్నది ముక్క అది కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ వేయాలి. నీళ్ళు పోయకూడదు దీంట్లో. కారం సరిపోయిద్ది అనుకుంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కారమైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా పచ్చిమిరకాయలు, కొద్దిగా కారం వేసాను. ఎందుకంటే కారం వేస్తే కొద్దిగా కలర్ వస్తుంది అనమాట నీట్గా. ఇది చిన్నది మీడియం, మనం తీసుకున్న పిండికి అంత ఉల్లిపాయ చాలన్నమాట. ఇది చూసారా, చెక్క కాదు, ఇది పీట అనమాట. ఉల్లిపాయలు కట్ చేయడానికి శివాజీనగర్లో తీసుకున్నాను. ఇది చెక్క రౌండ్గా ఉంటుంది. వీళ్ళు వెజిటబుల్కి అని చెప్పి పీట అమ్ముతున్నారు. సరే బాగుంది కదా అని చెప్పి పీట తీసుకుని, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్లో తినకూడదు, అవి ముక్కలు పడుతున్నాయి, ఎవరు క్యాన్సర్లు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అంటున్నారని నేను కూడా నా ప్లాస్టిక్ది తీసేసాను అన్నమాట. ఈ వుడ్ మీదే కట్ చేస్తున్నా. బాగుంది ఇది. రౌండ్ది అయితే కొద్దిగా కింద ఉంటుంది. ఇది పీట కంఫర్ట్గా ఉంటుంది ఎత్తేది దాంట్లో వేసేదానికి. అది మరీ సన్నగా కాదు, మరీ పెద్దవి కాదు, మీడియంగా చిన్నగా కట్ చేసుకొని వేసేసి మొత్తం కలిపేయాలన్నమాట. కలిపేసాక దాన్ని బట్టి చూసుకొని నీళ్లు కలపాలన్నమాట. ఏంటో ఇది చెప్పానుగా, కలర్ కోసం కొద్దిగా కారం వేస్తాను అనమాట. కొద్దిగా ఆయిల్. ఈ ఆయిల్ కూడా పక్కన పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ కెమెరా కనబడుతున్నా, అది వేడి చేసాను చూడండి, కొద్దిగా నురగ వస్తుంది. అది వేస్తే ఏమవుతుందంటే ఇంకొద్దిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కాల్చినా సరే క్రిస్పీ వస్తుంది అనమాట. ఇట్లా చేస్తే మనం కలుపుకోవాలి ఇలాగా కొద్దిగా. అప్పుడే నీళ్ళు వేయద్దు, ఇది చూసుకొని దాన్ని బట్టి. సొరకాయలు ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అప్పుడే నీళ్ళు పోయకూడదు, చూసుకొని పోయాలన్నమాట. మరీ జావుగా కాదు, మరీ గట్టిగా కాదు, కొద్దిగా చెక్కల పిండిలాగే కలుపుకుంటే చాలు. చూసారా నాకు ఎంత కొద్దిగా నీళ్ళు పడ్డాయో, అంతే ఇంకొద్దిగా పడ్డాయి అనమాట. కలిపేసి దీనికి నానబెట్టాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కలిపేసేసుకొని ఇంతలో పక్కనే నూనె పెట్టాను, కాగుతూ ఉంది. అది కూడా చూపిస్తాను. చిన్న బాండీలేండి, మా అంత చిన్న గుప్పిడే కదా అని చెప్పి నేను చిన్న బాండీలు పెట్టాను, దాంట్లోనే వేసా. ముందు గట్టిగా కలపడాకే ట్రై చేయండి, నీళ్ళు పట్టండి. ఇంకా చాలా అసలు నీళ్ళు ఇంకా పోయక్కర్లేదు. చూసారా, అలా ఉంటే చాలు, మరీ గట్టి కాదు, మరీ మెత్తగా కాదు. కలిపేసేస్తే పక్కన అంతలో నూనె కాగుతూ ఉంది కదా, అట్లా పెట్టాను. ఈ చెక్కలు అంటే మా అమ్మకి బాగా ఇష్టం అనమాట. నేను అప్పుడు పెళ్ళిన కొత్తలో మా ఇంటికి వెళ్తుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి చేసుకొని తీసుకొని వెళ్ళేదాన్ని. బాగా ఇష్టపడి మా అమ్మ తినేది. ఇది చేస్తుంటే మా అమ్మే గుర్తొచ్చింది. ఇప్పుడు లేరులేండి, మా అమ్మ లేదు. అది కూడా పక్కన నూనె పెట్టాను, చిన్న బాండెలు, చేతికి నూనె పూసుకున్నాను. ఎందుకంటే నూనె పూసుకుంటే మనం నీట్గా అంటుకోకుండా వచ్చేస్తుంది. నేను కవర్ పెట్టడం, మళ్ళీ టేబుల్ పెట్టడం అట్లా ఏం ఉండదు, అంతా డైరెక్టే చేతి మీద అద్దేసుకొని గబగబా చేసేస్తా. ఇవన్నీ ఒక 4 ఒక 10 వస్తాయి అంతే వాటికి. నేను మా ఆయనే కదా,
అందుకని సరిపోతాయిలే అని చెప్పేసి చేసాము. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఈవినింగ్ పూట అన్నీ మన ఇంట్లో ఉండే సామాన్లే. 3 వేసాను అనమాట. ఎక్కువ ఎర్రగా కూడా కాలక్కర్లా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కాలితే చాలు. ఆల్రెడీ మనం నూనె వేస్తాం కాబట్టి క్రిస్పీ వస్తుంది. కొద్దిగా ట్రై చేయండి. మీడియంగా మరీ ఎర్రగా వేయించండి. ఈ నిప్పట్లు అవి తెలంగాణ వాళ్ళు ఎర్రగా కాలుస్తారు. అసలు డైరెక్ట్గా నూనెలో కాదు, అదొక బాండీలు ఉంటుంది గిన్నె, అది తెచ్చుకొని దాంట్లో కాలుస్తారు వాళ్ళు. ఇవి వచ్చి మన ఆంధ్ర సైడ్ అనమాట. బాగుంటాయి ఇవి కూడా, ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చాలు. నేను మళ్ళీ అది నూనెలో నుంచి తీసాక ఇంకా కలర్ వస్తుంది కొద్దిగా, అందుకని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ లాగా వేయించేసారు పెట్టేసి అనమాట. చూసారా అప్పుడే కలర్ వస్తుంది. ఇంకా ఈ తొందరగా కూడా అయిపోతాయి, మనకంత శ్రమ అనిపించదు కాల్చడం. అబ్బా గంటలు గంటలు కూర్చోవడం. చెక్కలు మళ్ళీ కొద్దిగా టైం పడుతుంది కాలటానికి. ఇవి అంత టైం కూడా పట్టవు అనమాట. తింటుంటే కూడా చాలా బాగుంటాయి. అటు గట్టిగా ఉండవు, ఇటు మెత్తగా ఉండవు, నీట్గా ఉంటాయి. మరీ లావుగా చేయకూడదు, కొద్దిగా అట్లా మరీ సన్నగా చేయకూడదు, మీడియంగా నొక్కాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. అది నేను చేత్తోనే చేసేస్తాను, చెక్క మిషన్ పెట్టను. చూసారు అప్పుడే వచ్చేసింది కలరు. ఇంకంతే, కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే తీసేయాలి. ఇది పక్కకి తీసాక ఇంకా కలర్ వస్తుంది అనమాట. నూనె కూడా చూసారా అస్సలు పీల్చలేదు. ఇది నూనె కూడా పీల్చదు, నీట్గా ఉంటుంది. మనం ఎంత నూనె వేసామో అంతే నూనె ఉంటుంది. అట్లే చక్కగా డ్రై అయిపోతుంది, నీట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈరోజు ట్రై చేయలేదు, నేను ఆల్రెడీ అంతకుముందు చేశాను. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకొని తింటున్నాను అనమాట. సాయంకాలం వర్షం పడతా ఉంది, అందుకని చెప్పి తినాలనిపించి చేశాను. బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఆ లోపల కూడా పిండి లేదు, నీట్గా తుంచితే చూసారా ఎంత బాగుందో. నమస్తే, ఓకే, బాయ్.